బొచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఓ రైసు మిల్లు యజమాని గత 9 సంవత్సరాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి అందుకు సంబంధించిన డబ్బును ఇవ్వకుండా గత 9 సంవత్సరాల నుంచి వాయిదాలు వేస్తూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కొంతమంది రైతులు రైస్ మిల్లు ఎదుట ధర్నాకు దిగారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లుకు తోలానని కానీ డబ్బు ఇవ్వకపోవడంతో వేరొకరి వద్ద వడ్డీకి తీసుకుని రైతులకు చెల్లించాలని ఓడల్లారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాము నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎవరూ న్యాయం చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోతల సీజన్ ప్రారంభమైనందున మిల్లు ద్వారా ధాన్యం కొనుగోలు చేయటం చూసి గత 4 రోజుల నుంచి తమ బకాయిలు చెల్లించాలంటూ మిల్లు ఎదుట శిబిరం ఏర్పాటు చేసి ధర్నా చేస్తున్నామని, అయినప్పటికీ యజమాని తమ డబ్బు చెల్లించకపోగా తన వద్ద పనిచేసే వారితో దౌర్జన్యం చేసేందుకు చూస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా కలెక్టర్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అని చెప్పి ఆయన కూడా మాకు 9 సంవత్సరాలు చెప్తా ఉన్నాడు. సరే ఏందని మీరన్నా అడగండి అంటే మా అన్నోళ్ళు పోయి ఆయన అడగడం, ఆయన మళ్ళీ రేపు వాయిదా వేయడం, అట్లా వాయిదా వేస్తా వచ్చి దాదాపు 9 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు 2017 నుంచి. సరే ఈ రోజు కానీ ఇప్పుడు మళ్ళీ పంట సీజన్ స్టార్ట్ అయ్యి ముందుగా ఆయన ఏమో అదిగో మీకు రేపు సీజన్ స్టార్ట్ అవగానే మీకు డబ్బులు ఇస్తాను అంటాడు. సరే అదే అని చెప్పి నమ్మి మేము రైతులందరూ ఆయన ఒడ్లు తోలడం, ఆయన ఆ సీజన్లో మాకు డబ్బులు ఇవ్వకుండా ఇలా 9 సంవత్సరాలు గడిచింది. మా రైతుల దగ్గర ఎటువంటి ప్రూఫ్లు ఏమి లేవు. ఏమయ్యా మాకు రైతులు ఆయన దగ్గర ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సరే అధికారులు అందరూ చెక్ చేసినా ఒక తెల్ల పేపర్ మీద రైతు పేరు రాసి ఎన్ని పుట్లు తోడని రాసిస్తారు తప్ప ఎటువంటి రైస్ మిల్కి సంబంధించిన కాగితాలు కానీ ఎటువంటి ఓచర్లు కానీ ఏమి ఉండవు. కాబట్టి అధికారులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాను, ఒకసారి మీ రైస్ మిల్ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి రైతులందరూ కూడా న్యాయం చేయాలా. దాదాపు 9 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకపోతే ఆయన చుట్టూ తిరిగి మా కాళ్ళు అరిగిపోయి ఈరోజు శాంతియుతంగా మేము ఒక టెంట్ వేసుకొని ఆ రైస్ మిల్ మీద కూర్చొని అయ్యా మా డబ్బులు మాకేంటి మహాప్రభు అంటే ఆయన రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం నేను 4 రోజుల నుంచి మేము కూర్చోమంటే ఎండలో ఈరోజు ఆయన వచ్చి కనీసం మాతో మాట్లాడకుండా దౌర్జన్యంగా మమ్మల్ని దోసి లారీని లోపల తీసుకుపోయి దించపోతే మేము శాంతియుతంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఆ లారీ వాళ్ళని అయ్యా మేము రైతుని ఇబ్బంది పడతా ఉన్నాం, దయచేసి మీరు దింపొద్దంటే ఆ లారీ వాళ్ళు ఆగితే ఆయన దగ్గర పనిచేసే గుమస్తాన్ని వాళ్ళు మా మీదకి ఉసుగొలిపి వాళ్ళ చేత మమ్మల్ని తిట్టించి ఆయన వీడియో చూపిస్తా మమ్మల్ని ఏదో కేసులు పెడిచి దౌర్జన్యం చేయాలని చూస్తావాడయా. కాబట్టి అధికారులని కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరేది అమ్మా ఇంతమంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నాం, దయచేసి అధికారులు వచ్చి అసలు ఈ మిల్లు ఏం జరుగుతుందనేది ఒకసారి గుర్తించి రైతులకు న్యాయం చేయాలి, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని ఇప్పించే విధంగా మీరు చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరతా సెలవు తీసుకుంటాం. కృష్ణపట్నం, కొల్లూరు, వెలుబల్లిలో 100 కోట్ల ప్రాపర్టీ 100 కోట్ల ప్రాపర్టీ. ఈ రోజు కూడా నాకు 100 కోట్లు ఆయిస్తుంది, మీకు ఆడికి బావు మేము ఇస్తాం, 100 కోట్లు ఆయిస్తుంది నేను ఇస్తాను ఆడికి బావు అని చెప్తున్నాడు. ఎప్పుడు అడిగినా ఇదే 100 కోట్లు ఉంది, ఏమి ఇస్తా మీకు రూపాయలతో సహా పైసలతో సహా లెక్కేసి వడ్డీతో సహా కట్టిస్తాను, నన్ను ఇబ్బంది పెట్టబోకండి ఇదే చెప్తున్నాడు. కాయలు దోసాలు అయిపోయినాయి కాబట్టి అన్నమే తరికెలు ఆయన ఉన్న ఫ్లాట్స్ నేను 20 మందికి 50 మంది రైతులు వరకు మొత్తం ఒక్కొక్కరికి ఎంత వేయాల్సి వస్తుంది? 4 లక్షలు 5 లక్షలు ఒడ్లు పెట్టి ఓవరాల్ ఎంత టోటల్ గా కలిసి 70 లక్షలు ఇవ్వాలి. ఇద్దరు కలిసి వంట మహేందర్రెడ్డి, చెన్నారెడ్డి, దశరథరామరెడ్డి మేము కట్టున్నాం. రైతులకి మేము బాకీలు రాసిచ్చున్నాం, కాగితాలు రాసిచ్చున్నాం. మేము నెట్టలో 20 ఎకరాలు మోతా చేస్తారు, లీజులు చేస్తారు పొలం 30 ఎకరాలు, అందులో డల్లాతనం చేస్తారు ఆ కుర్రాడు. అవి కూడా తోలిచ్చాడు రైతులు నమ్మకంతో. ఇతని 30 ఎకరాలు తోలిచ్చిన, ఇతని 30 ఎకరాలు వడ్లు అతను నా కాడ 2 రూపాయలు వడ్డీ వేసుకుని డబ్బులు కొంత ఇచ్చిండు ఆయనకి. నేను గత 30 సంవత్సరాల నుంచి పెనుబల్లి గ్రామం వదిలి బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటున్నాను. మా వ్యవసాయం పెనుబల్లిలో నాకు 10-12 ఎకరాల పొలం ఉంది. దానికి సంబంధించి మా గ్రామంలో ఎవరిని అన్ని ప్రతి క్యాస్ట్ విచారించుకోండి, మేము ఎలాంటి వాళ్ళు, మా పరిస్థితి ఏంటంటే కొంచెం మీరు కూడా అబ్జర్వ్ చేసి ఆలోచించండి. పెనుబల్లి గ్రామంలో రాజరాజేశ్వర రైస్ మిల్ ఓనర్ కాండ్ర వసంత కుమార్ రెడ్డి గారికి నా ద్వారా చింతా శ్రీనివాసరెడ్డి, రంజన్ వంశీ వాళ్ళ ఒడ్లు ప్రతి పంటకి 100 పుట్లు, నా 50 పుట్లు 150 పుట్లు నేను తోలి అతనికి చేసి లాస్ట్కి వాడు ఎంతెంతో రుచుకులు తీసుకొని డబ్బులు గండుకోలేక ఇంటికి పోతే కుక్కను ఉదాహరణ వదిలిపెడతాడు. ఆ కుక్క తలుపుగాడు పోతే కుక్క బయటకు వచ్చేసి మమ్మల్ని ఎంటర్ కానిపోయా. వాడు సీసీ కెమెరాలో లోన్ చూసి మాకు లేడని చెప్తుంది. అలాగా 100 సార్లు తిరిగాను. లాస్ట్కి ఏదో మా బ్రదర్ చేతకి దశరథరావుడికి దస్తూరు రాయించి తయారు చేయించి ఇచ్చాను. 9 సంవత్సరాలు ఈనాటికి ఒక్క పైసా వడ్డీ ఇవ్వకుండా
5,000 రూపాయలు చెల్లేసుకుంటూ 3 సంవత్సరాలకి 6 సంవత్సరాలు చెల్లేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 9 సంవత్సరాలు గడిచింది. ఏమయ్యా మా డబ్బులు ఏంది, వాడిని ఇల్లు కొడుకోవాలా? 70 ఏళ్ళ నుంచి ఆ ఇల్లు బాకీలు లేకుండా బద్దికొంపలో ఉంటూ లాస్ట్కి ఇల్లు కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వమంటే నీకు కరెక్ట్గా అడ్వాన్స్ పెట్టి ఇస్తానన్నాడు. అడ్వాన్స్ పెట్టుకొని ఇల్లుకి వస్తే నన్ను మీరు అడ్వాన్స్ పెట్టి ఏం చెప్పి నాకు చెప్పుకున్నావా అని చెప్పి డిమాండ్ చేసి అప్పటి నుంచి ఇదే మొదలుపెట్టి తీరాలు టైం దస్తోజు కాలదోషం పోయిందాకా హైదరాబాదు, మెడ్రాసు, ఢిల్లీ, బాంబే అంటూ ఆయన చక్కర్లు కొడుతూ ట్రైన్ కాలదోషం వచ్చి ఈరోజు వచ్చి 4 రోజులు టెంట్ వేసి మేము బిల్లు దగ్గర కూర్చో ఉంటే ఈరోజు వచ్చి మీకు ఎక్కడ డబ్బులు ఇవ్వాలో ప్రూఫ్లు తెమ్మంటాడు. మాకు ప్రూఫ్లు వడ్లు తోలు రైతులకు ఎక్కడ తెల్లకాయతో స్లిప్ తప్ప ఆ వడ్ల రేటు కూడా ఇవ్వడు. వడ్లు పుట్లని తెల్లకాయతో రాసిస్తాడు. వడ్ల రేటు ఆయన చేసిన రోజు ఇస్తాడు. అలాంటి దస్తూలు రాయించుకోవడం దస్తూలు తప్ప మా దగ్గర ఏం లేదు. దస్తూలు కాలదోషం పోయింది. కాలదోషం పోయిన తర్వాత ఈరోజు మీకు ఎక్కడికి ఇవ్వాలని చెప్పి పెండింగ్ పెట్టి వచ్చి బిల్లు కూర్చొని బయట నుంచి వడ్లు తీసుకొచ్చాడు. వడ్లు అన్లోడ్ కాకుండా మేము ఆపిన దానికి ఆ గుమస్తాల ద్వారా వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళు ఏదంటే మేము ఇది అంటామని చెప్పి మా మీదకి వీడియోలు తీస్తున్నాడు. దానికోసం మేము ఆ వీడియోలు తీసుకుంటా మేము సెల్ఫ్ కూడా తీసుకొని పెట్టుకున్నాము. దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా ప్రశాంతం మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు దయచేసి మాకు న్యాయం చేయవలసిగా ప్రార్థిస్తున్నాం.